ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవం గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 23వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానం శ్రమల్లో ధైర్యంగా ఉండుట. దేవుని వాక్యం చదువుకుందామండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం 25వ వచనం. ధైర్యం తెచ్చుకునడి, నేను దేవుని నమ్ముచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారా, మీరంతా బాగున్నారా? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీరందరూ కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ప్రభులో ముందుకు సాగుతూ ఆత్మీయంగా ఎదిగి ఫలించాలని మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన భాగంలో దేవుని బిడ్డారా, ఈ సమయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా ఇది పౌలు గారు వాడ ప్రయాణం చరిత్ర. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం చదవండి. సౌలు ఖైదీగా రోమాకు వెళుతున్నాడు. 276 మంది ఓడలో ఉన్నారు. 14 రోజులుగా పెద్ద తుఫాను, గాలి, వాన, సూర్యుడు, నక్షత్రాలు కనిపించలేదు. ఆహారం మానేశారు. అందరూ చనిపోతామని అనుకున్నారు. 20వ వచనంలో మనం రక్షింపబడతామనే ఆశ అంతా పోయాను. అలాంటి చీకటి సమయంలో దేవుని దూత పౌలు గారు, దేవుని సేవకుడు పౌలు గారు కనిపించి ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటనే పౌలు గారు ఇక్కడ 25వ వచనంలో అందరికీ చెప్తున్నాడు. మొదటగా ఆయన అనేది ఏంటంటే, అయినను మనుషులారా మీరు ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ భయంతో చనిపోతున్నప్పుడు పౌలు గారు లేచి ధైర్యం చెప్తున్నాడు. దేవుని బిడ్డ, ఒకవేళ అధైర్య స్థితిలో ఉన్నావా? మరి నీ కష్టాల వల్ల, సమస్యల అప్పుల్లో మునిగిపోయి, ఊబిలో మునిగిపోయి, పరిస్థితులు చక్కబడక, ఉద్యోగాలు లేక, పిల్లల వివాహం కాక, ఒకవేళ ధైర్యం కోల్పోయానో దేవుని బిడ్డ, ఈ వాక్యం ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకో. అయినను పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా సరే, పౌలు గారు అంటున్నాడు, పౌలు గారు భయపడలేదు. ఎందుకంటే అతని దగ్గర దేవుని మాట ఉంది, దేవుని వాగ్దానం ఉంది. దేవుని బిడ్డ, దేవుని వాగ్దానం పట్టుకొని ఉదయ కాల సమయంలో మోకరించి ప్రార్థన చేయి. రెండవదిగా, నాకు చెప్పబడినట్టే జరుగునని అంటాడు. గత రాత్రి దూత వచ్చి ఏమి చెప్పాడు? వచనాలు 23-24 వచనాలు. భయపడకం పౌలు, నువ్వు కైసరు ఎదుట నిలవలను. మరి నీతో కూడా ఓడలో ప్రయాణం చేసిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడన్నాడు. ఎంత గొప్ప విశేషం అండి. అంటే నువ్వు చనిపోవు. రెండవది, ఓడలో ఉన్న వారందరూ కూడా బతుకుతారు. దేవుని వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం అండి. దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ఏమి అధైర్యపడవలసిన పని లేదు. దేవుడు నిన్ను కూడా ధైర్యపరిచి, నిన్ను బలపరిచి, నేను గొప్ప సాక్షిగా ప్రభు వాడిపోతున్నాడు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట తప్పకుండా నెరవేర్స్తాడండి. వాగ్దానం చేసేవాడు, వాగ్దానం నెరవేర్చేవాడు. ఆ మాట పైన పౌలు గారు నిలబడ్డాడు. హల్లెలూయా. మూడవదిగా, దేవుని నమ్ముతున్నాను. ఇదే కీలకం. పౌలు గారు ఓడను నమ్మలేదు, నావికులను నమ్మలేదు, వాతావరణం నమ్మలేదు, దేవుని నమ్మాడు. దేవుని బిడ్డ, పరిస్థితుల వైపు చూస్తున్నావా? వాతావరణం వైపు, మనుషుల వైపు చూసి కృంగిపోతున్నావా? కానీ ప్రభు వైపు జీవుడు. దేవుని బిడ్డ, కొండల తట్టున కన్నులు ఇచ్చిన నా సహాయం ఎక్కడి నుంచి వచ్చాను? యెహోవా నా సహాయం వచ్చినని భక్తుడు రాస్తున్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి అది తప్పక జరుగుతుంది, అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటాడు. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం 25 నుండి మనం చదివినట్లయితే, దేవుని మాట చీకటిలో వెలుగు. అంటే 14 రోజులు చీకటి, కానీ దేవుని ఒక మాట అందరికీ ఒక ఆశ ఇచ్చింది. ఏంటంటే, రెండోది నమ్మకం. పరిస్థితిని బట్టి కాదు. బయట తుఫాను ఉంది, కానీ పౌలు హృదయంలో సమాధానం ఉంది. ఆ దేవుని వాగ్దానం పౌలు గారి జరిగింది. అందుకంటే దేవుని నమ్మాడు, ధైర్యంగా నిలబడ్డాడు, అందరికీ ధైర్యం చెప్తున్నాడు. హల్లెలూయా. మూడుగా, దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు. నాకు చెప్పబడినట్టే జరుగును. దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం చదవండి. నాలుగోది, విశ్వాసం ఉన్నవాడు ఇతరులకు ధైర్యం ఇస్తాడు. పౌలు ధైర్యం తెచ్చుకొని 275 మందికి ధైర్యం చెప్పాడు. నీ విశ్వాసం ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చు. దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి, అనేకులకు ధైర్యం చెప్పాలి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మీ ప్రియులు మరి చనిపోయి ప్రభునందు నిద్రించి అధైర్యం పాలైపోయి ఉన్నావేమో దేవుని బిడ్డ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబంలో ఎవరైనా నిన్ను విడిచిపెట్టేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారేమో, అధైర్య పాలైపోయి, ఎలాగ ఈ బిడ్డల కుటుంబం ఎలాగని నువ్వు ఎంతగానో వ్యసన పడుతూ మరి వేదన పడుతున్నామో, ఇక్కడ దేవుని వాక్యం దీన్ని ధైర్యం చెప్తుంది. మొదటగా, నీ ఓడలో తుఫాను ఏమిటి? మరి అప్పులు, అనారోగ్యం, ఉద్యోగం, కుటుంబం. 14 రోజులుగా పరిష్కారం కనిపించట్లేదు. దేవుని బిడ్డ, ఈ అప్పులు తీరే మార్గం లేదు.
ఈ అనారోగ్యం మరి కుదిరే పరిస్థితి లేదు, ఈ ఉద్యోగం రాదు, ఈ కుటుంబం ఎలా పోషించుకోవాలనుకుంటున్నావా దేవుని బిడ్డ? ధైర్యం తెచ్చుకో. పౌలులాగాను నేను దేవుని నమ్ముతున్నాను, ఆయన చెప్పినట్టే జరుగుతుందని ఈ సమయంలో దేవుని బిడ్డ నువ్వు ఒప్పుకో. దేవుడికి ఏమి చెప్పాడు? బైబిల్లో వేల వాగ్దానాలు ఉన్నాయి. నేను విడివను ఎడబాయనని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. నీకు కీడు సంభవింపదని 91 కీర్తన 10వ వచనం చూస్తున్నాం. ఆ వాగ్దానం పట్టుకో దేవుని బిడ్డ. మూడవదిగా భయపడే వారికి ధైర్యం చెప్పు. వాళ్ళు అందరూ భయపడ్డారు, పౌలు గారు ఒక్కడే ధైర్యంగా ఉన్నాడు. నీ ఇంట్లో ఆఫీసులో భయపడే వారికి దేవుని మాట చెప్పే పౌలులాగా నువ్వు ఉండగలవా దేవుని బిడ్డ? నాలుగోదిగా నాకు చెప్పబడినట్టే అంటాడు. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడా? ప్రార్థనలో వాక్యం లేదని వాగ్దానం ఇచ్చాడా? ఆ వాగ్దానం పట్టుకో దేవుని బిడ్డ. దాన్ని గట్టిగా పట్టుకొని పరిస్థితి మారినా దేవుని మాట మారదు. హల్లెలూయా. మరి దేవుని బిడ్డ ఆలోచించినట్టే తుఫాను అతిపెద్దదైన దేవుడిచ్చిన ఒక చిన్న మాట అందరి ప్రాణాన్ని పోసింది. దేవుని నమ్మితే ధైర్యం వస్తుంది. జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ధైర్యం తెచ్చుకోండి. నేను దేవుని నమ్ముతున్నానని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో భయపడుకొని ఏ వాగ్దానం చెప్తున్నాడు దేవుని బిడ్డ? నువ్వు దేవుని నమ్ముతున్నావా? ధైర్యంగా ఉన్నావా? ధైర్యంగా ముందుకు సాగిపో. దేవుడు తప్పక నీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఈ దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరైతే శ్రమల్లో, కష్టాల్లో, వేదనలో ఉండి ఈ వర్తమానం స్వదేశ విదేశాల్లో ఉంటున్నారో, ఏ ఊబిలో, ఏ కష్టాల్లో, ఏ వేదనలో ఉన్నారో, ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నారో ప్రభా, ఇప్పుడే నీ బలమైన కార్యం చేయించుకొని వారి సమస్యల నుంచి, బాధల నుంచి, అప్పుల నుంచి, నాయన వేదల నుంచి విడుదల చేయండి ప్రభా. నాయన నువ్వు వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. స్వదేశ విదేశాల్లో వర్తమానం వింటూ అనేక మంది షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగుగా దీవించండి. అనారోగ్యాలతో ఐసీయూలు, నాది సీరియస్ కండిషన్లో ఉన్న బిడ్డలను కనికరించండి. శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల ఏస్తున్నామని ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినమంతటా బిడ్డ చిటి మీ రక్తకాయం చేసి ప్రతివేదన కీడించి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు సహవాసము సదాకాలం మీ తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.